హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామనమాట. ఎక్కడికెళ్తున్నామంటే టెంపుల్‌కనమాట. సో, అరౌండ్ 6కే స్టార్ట్ అయిపోయాం మేము. ఎందుకంటే ఈ గుడిలో ఏంటంటే ఫుల్ రష్ ఉంటుందనమాట. సో, అందుకే ఎర్లీ మార్నింగ్ ఫాగ్ కూడా చూసారా ఎలా ఉందో. సో, అలా ఫ్రెష్ అయిపోయి మేమైతే టెంపుల్‌కి రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్ వచ్చేసి నిమిషాంబిక టెంపుల్ అనమాట. ఇదొచ్చేసి బోడుప్పల్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే చాలా ఫేమస్ అయిపోయింది. చాలా వైరల్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మేమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని లోపలికెళ్తున్నామనమాట. సో, కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అయితే బయటే ఉంటుంది మనకి. అండ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుందనమాట. అదిగోండి అదే నిమిషాంబిక అమ్మవారు. సో, టెంపుల్‌లో ఏంటంటే మనకి వీడియోస్, ఫోటోస్ ఇవి ఎలో లేదనమాట. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో, ఎక్కువ షూట్ చేయలేకపోయాం. సో, మంచిగా దర్శనం చేసుకొని మేమైతే టిఫిన్‌కొచ్చేసామనమాట. సో, టెంపుల్ దగ్గర మనకి తాజా టిఫిన్స్ అనేది కొంచెం ఒక 2 కిలోమీటర్స్‌లోనే ఉంటుందనమాట. సో, అక్కడికొచ్చామనమాట. సో, ఇక్కడ మేమొచ్చేసి మైసూర్ బోండా ఆర్డర్ చేసాం ఫస్ట్. అండ్ తాజాలో ఏంటంటే నాకు మంచిగా అనిపిచ్చేది చట్నీ అనమాట. సో, ఫ్రెష్ ఉంటుంది అండ్ అన్‌లిమిటెడ్ చట్నీ ఇస్తారు కదా! సో, అలా నాకిష్టమనమాట. సో, మా చెల్లి అయితే ఇలా పూరి ఆర్డర్ చేసుకుంది. అండ్ మాకేంటంటే షేరింగ్ ఈస్ కేరింగ్ అనమాట. సో, ఏదైనా కూడా మేము షేర్ చేసుకుంటూ తింటాము. సో, బోండా ఆర్డర్ చేసాము, మైసూర్ బజ్జీ అండ్ ఇదేంటంటే పూరి పూరి కూడా చాలా పెద్ద సైజులో వస్తుందనమాట ఇక్కడ. చాలా బావుంటుంది. అండ్ ఎస్పెషల్లీ పూరి కర్రీ చాలా బావుంటుంది. సో, ఎవరైనా ట్రై చేయకపోతే తాజాలోని పూరి కర్రీ ట్రై చేయండి. పూరి విత్ పూరి కర్రీ చాలా యమ్ముంటుందనమాట. సో, అక్కడితో ఆగిపోము కదా! నా కోసమయితే నేనిక్కడ మసాలా దోస ఆర్డర్ చేసుకున్నాను. అండ్ మా మమ్మీ కూడా మసాలా దోస ఆర్డర్ చేసుకున్నారనమాట. చాలా టేస్టీ ఉండింది. అండ్ ఈ దోసలో ఏంటంటే వీళ్ళు అప్లై చేయరు మసాలా అనేది. జస్ట్ ఆలు మసాలా ఇస్తారనమాట. చాలా యమ్ముంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. అండ్ ఇక్కడ నేను కొత్తగా చూసిన మెనూ ఏంటంటే పిజ్జా దోస అనమాట. సో, అంత టేస్ట్ నాట్ ఓకే. నాట్ వర్త్ అనిపిచ్చింది. దానికంటే మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బావుంటుందనిపిస్తదనమాట. సో, అలా తినేసి మేమైతే ఇక్కడ మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మా మమ్మీ అక్కడ కాఫీ తాగుతున్నారనమాట. సో, మాకైతే అలవాటు లేదు. అందుకే ఇక్కడ మేము మా మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో, ఇంకా అక్కడ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు ఎందుకో చాలా క్లౌడీగా ఉంది. సో, యాహ్! ఇంటికెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని, లంచ్ చేసి అట్లా మళ్ళీ బయటకొచ్చాననమాట నేను అదే రోజు ఈవినింగ్. సో, ఇక్కడ నాకు ఈ టెడ్డీ బియర్స్ అండ్ పికాచూస్ చాలా నచ్చింది. సో, కొంచెం కాస్ట్ అడిగితే చాలా హై చెప్పారు. సో, అక్కడి నుంచి నేను ఇక్కడ మనకి స్టాల్ ఒకటుందనమాట బ్లౌజెస్ సెక్షన్‌ది. సో, నాకు చాలా అనిపించింది అండ్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. అక్కడి నుంచి శారీ సెక్షన్‌కొచ్చాననమాట. ఇక్కడ కొన్ని కాటన్ శారీస్ కావాలి అని చెప్పేసి ఇక్కడికొచ్చాను. అండ్ ఇవొచ్చేసి మనకి కాటన్‌లో అండ్ సిల్క్ మిక్స్‌లో ఉన్నాయన్నమాట. సో, ఇంటికొచ్చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి కంప్లీట్ కాటన్ అనమాట కలంకారీ ప్రింట్‌లో. అండ్ చాలా బావుంది మెటీరియల్ అయితే. సో, నాకు ఈ డిజైన్ కూడా చాలా నచ్చింది. యాక్చువల్ నా దగ్గర ఈ డిజైన్ లేదు. సో, అందుకే ఇదొకటి తీసుకున్నాననమాట. అండ్ కలర్ కాంబినేషన్ ఎస్పెషల్లీ చాలా బావుంది. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్‌లో వచ్చిందనమాట. క్రీమ్‌కి లైట్ గ్రీన్. సో, నాకు చాలా అనిపించింది. సో, అందుకే ఇదొకటి తీసేసుకున్నాను. అండ్ ఇంకొకటొచ్చేసి ఇదనమాట. నార్మల్ సింపుల్ కాటన్ అనమాట పెద్దవాళ్ళకని చెప్పి. ఇదొకటి తీసుకున్నామనమాట. అండ్ రీజనబుల్ ప్రైజెస్. సో, అందుకే కాటన్ రీజనబులే ఉంటాయి కదా! సో, అలా ఇదొకటి తీసుకున్నాం. సో, మొత్తం ఈ రెండే తీసుకున్నామనమాట. అనుకోకుండా వెళ్ళాం యాక్చువల్లీ షాపింగ్‌కి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.